మాన్స్టుబేషన్ లేకపోతే హస్తమ్యాథూన్ అంటారు. చాలామంది వాళ్ళ లైఫ్లో ఉన్న స్ట్రెస్ నుంచి కాస్త మనశ్శాంతి కోసం ఇది చేస్తూ ఉంటారు. బాత్రూంలో లేకపోతే బెడ్ పైన ఎక్కడైనా చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఏదో తప్పు చేసాం అనే ఒక ఫీలింగ్ని తెచ్చుకుంటారు. ఈ జనరేషన్ అయితే ఇంకా ఫ్రీ అండ్ ఫ్రాంక్ అయిపోయింది. డైరెక్ట్ ఫ్రెండ్స్ వచ్చి అడుగుతున్నారు, ఏరా ఊపేవా అని అడుగుతున్నారు. అయినా సరే మనుషులు దీన్ని ఒక తప్పుట కర్మంలాగే చూస్తున్నారు. కానీ వాస్తవంకి ఇది తప్పేం కాదు. వాస్తవంకి ఈ ఫీలింగ్ కూడా కృష్ణాయే. భగవద్గీత చాప్టర్ 10 శ్లోక్ నెంబర్ 28లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఆయుధాల్లో వజ్రాస్త్రంని నేను, ఆవుల్లో కామదహనుని నేను, పాముల్లో వాసుకిని నేను, అదే ప్రేమలో కామ్దేవ్ని నేను. ఈ శ్లోకం ద్వారా మనం మెయిన్గా ఏం తెలుసుకోవాలంటే, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి పట్టున, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి పట్టున సెక్సువల్ థాట్స్ రావడం సహజమే. ఇది జంతువుల్లో కూడా జరుగుతాయి. ఇది చాలా నార్మల్ థింగ్. దీనివల్ల ఒక ప్రాణం ఈ లోకంకి వస్తుంది. కానీ మనం మనుషులం ఈ కామంకి ఒక బానిసలాగా తయారవుతున్నాం. ఇది మన జనరేషన్ని పెంచడానికే. మనం పోయిన తర్వాత ఇంకో మనుషులు వస్తారు, వాళ్ళ కార్యం చేస్తారు. వాళ్ళు పోయిన తర్వాత ఇంకో మనుషులు వస్తారు. ఆ ప్రాసెస్నే సెక్స్ అని చెప్తారు. టు బి వెరీ ఆనెస్ట్, మాస్టర్బేషన్ కానీ మీరు చేస్తూ ఉంటే తప్పేం కాదు. కానీ దానికి బానిసలాగా బతుకుతూ ఉంటే అది తప్పు. మీరు కూడా మనిషే, నేను కూడా మనిషే. మనిషి అనేవాడికి వాడి శరీరంలో ఒక అంగం ఇచ్చారంటే దానికి ఒక పని ఉంటుంది. సో ఇది అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకి.